సింగపూర్ చంద్రబాబు నాయుడు పార్ట్నర్ సింగపూర్లో. అంటే ఆయన ఒకప్పుడు మళ్ళీ ఆంధ్రాకి వచ్చి ఏదో ఆంధ్రానంతా సింగపూర్ చేసేస్తాను వచ్చిన సింగపూర్ చంద్రబాబు నాయుడు ఫ్రెండ్ ఈశ్వరన్ ఆయన అవినీతి కేసులో ఇరుక్కున్నాడనే విషయం కూడా మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ అవినీతి కేసులో ఉన్నందువల్ల ఇప్పుడు ఆయన మంత్రి పదవులకి తర్వాత పార్టీ కూడా కూడా రాజీనామా చేసేసాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి అత్యంత ఆప్తుడిగా సింగపూర్ పార్ట్నర్గా పేరు పొందిన సుబ్రమణియం ఈశ్వరన్ బాబుబాట్లోనే పయనిస్తున్నారు. భారత సంతతికి చెందిన ఈశ్వరన్ రవాణా శాఖ మంత్రి పదవితో పాటు పార్లమెంటు సభ్యత్వానికి అలాగే పీపుల్ యాక్షన్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేశారు. అవినీతి కేసులో సింగపూర్ మంత్రి పదవికి ఈశ్వరన్ రాజీనామా చేసి జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారు. రవాణా మంత్రిగా సింగపూర్ రవాణా మంత్రిగా అవినీతి కేసులు వెలువడడంతో కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సిపిఐబి ఏజెన్సీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో ఏడాది కిందట 1 year కిందట జూలై 11వ తారీఖున ఆయన్ని అరెస్ట్ కూడా చేసింది. ఈ తర్వాత ఆయన ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు. ఇక దర్యాప్తు నేపథ్యంలో సింగపూర్ ప్రధాని ఈశ్వరన్ను సెలవు మీద పక్కకు పెట్టేశారు. మరోవైపు గత ఏడాది సెప్టెంబర్లో ఈ కేసులో దర్యాప్తు కొలిక్కి రావడంతో సింగపూర్ పార్లమెంటు ఆయన ఎంపీ సభ్యత్వంపై సస్పెన్షన్ వేటు కూడా వేసింది. తాజాగా నేర ఆరోపణలు నమోదు కావడం వెంటనే సిపిఐబి నుంచి నోటీసులు అందుకోవడంతో ఈశ్వరన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈశ్వరన్ రాజీనామాను ధృవీకరిస్తూ గురువారం ఈరోజు సింగపూర్ ప్రధాని కార్యాలయం ఆ దేశ ప్రధాని లీహెన్స్ లూగ్ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అంటే ఇప్పుడు ఆయనకి చంద్రబాబు నాయుడుకి షాక్ అని చెప్పాలంటే ఇప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడికి అంటే ఆ సింగపూర్ అనే ఆ పదవిని పట్టుకుని ఏదో సింగపూర్ ప్రభుత్వం ఇక్కడ ఏపీ ప్రభుత్వంతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది, అంతా సింగపూర్ చేసేస్తుందని అన్ని అబద్ధాలు చెప్పి రాష్ట్రాన్ని అమరావతిని అంతా దోచుకోవాలని చూశాడు, ఏపీని అంతా మొత్తం దోచుకోవాలని చూశాడు ఈ చంద్రబాబు నాయుడు ఈశ్వరన్ అనేది మనందరికీ తెలుసు. మరి ఇప్పుడైతే మొత్తం చూడాలి, ఇలాంటి వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏపీలో ప్రజల సొమ్ము దోచిపెట్టాలని చూశాడు. ఇప్పుడైతే బాగానే జరిగింది, పెద్ద షాక్ అని చెప్పాలి.